ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చిలకలూరిపేటలో ఎడ్లపాడు పరిసర ప్రాంతాల్లో ఒక స్టోన్ క్రషర్ని కేసులో విడుదల రజని నిన్న ప్రెస్ మీట్ పెట్టాం. అదేవిధంగా దాని మీద ప్రెస్ మీట్ లో కూడా ఆమె ఫైర్ అవడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల మీద కూడా ఆమె విమర్శలు చేయటం, అదేవిధంగా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారి మీద విమర్శలు చేయటం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు అదేవిధంగా కొంతమంది లీడర్ల మీద కూడా విడుదల రజని విమర్శలు చేయడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా కొంత ఆలోచన మొదలైందని చెప్పుకోవచ్చు. 2 కోట్లకు అక్కడ ఉన్నటువంటి స్టోన్ క్రషర్ ను బెదిరించిన కేసులో కూడా తానేమి తప్పు చేయలేదని విడుదల రజని ఈరోజు చిలక పలుకులు పలకటం జరిగింది. మరి ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. ఏసీబీ రోజు నోటీసులు అందించే క్రమంలో కూడా పేట రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయని కూడా తెలియజేసుకోవచ్చు. విడుదల రజనీకి గతంలో కూడా చిలకలూరిపేట కాన్స్టిట్యున్సీలో కూడా ఆమె కొంతమంది వ్యక్తులను బెదిరించి అక్రమ వసూలుకు అక్రమ దందాలకు పోలీసును వలయాకారంగా ఏర్పాటు చేసుకొని ఆమె అక్రమాలు చేసింది. ఆమెకు వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు సహకరించారు. సో ఆ సహకారంతో పోలీసులను ఉపయోగించుకొని ఈ మధ్యకాలంలో 2000 ఆమె మంత్రిగా ఉన్న టైంలో కూడా భారీగా నిధులు వసూలు చేసింది, భారీగా దందాలు చేసిందని చెప్పి కూడా ఆమె మీద ఉన్నటువంటి ఆరోపణలు, ఆ ఆరోపణలు నిజం చేస్తూ ఏసీబీ కూడా కేసు నమోదు చేయడంతో విడుదల రజని చుట్టూ ఉచ్చు బిగుస్తుందా, ఏ క్షణంలోనైనా కూడా ఏసీబీ విడుదల రజనీని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైందని చెప్పాలి. వాటికి ఉదాహరణ ఇస్తూ అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నేతల మీద విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి అక్కడ లోకల్ ఎమ్మెల్యే పుల్లారావు గారి మీద, శ్రీకృష్ణదేవరాయలు గారి మీద, ఇతర టీడీపీ అధిష్టానం మీద, పెద్దల మీద, వాళ్ళందరి మీద కూడా ఏకిపారేసినటువంటి సందర్భాలు నేను చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడుదల రజనీని కనుక అరెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో వైసీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఆమెకు బాసటగా ఉంటుందా? ఎందుకంటే గతంలో నిన్న చూసాం మనం పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం జరిగింది, అంతకుముందు మనకి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి అరెస్టులతో పోల్చుకుంటే విడుదల రజని అరెస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీలో కలవరం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. దీని మీద వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇక్కడ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చెప్తున్నారు, వైసీపీలో ఉన్నటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరి చెల్లెలు రజనీకి ఆయన అండగా ఉంటారా, రాబోయే రోజుల్లో మరి విడుదల రజని పరిస్థితి ఏందో అగమ్య గోచరంగా ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.